49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. రవి సార్, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేసినటువంటి వ్యాఖ్యలు సార్, నియంతృత్వం పోయింది, రాచరిక వ్యవస్థ పోయింది, అహంకారానికి ముగింపు పలికారు, చరమగీతం పాడారు అని గవర్నర్ చేసినటువంటి ప్రసంగం ఎలా చూడవచ్చు సార్? అంటే ఆమెలాగా ఈ గవర్నర్ ఎలా మాట్లాడతారో అలాగే చూడాలి. రెండోది, కేసీఆర్ ప్రభుత్వంతో ఆమెకు ఉన్నటువంటి పూర్తి ఘర్షణాత్మక వైఖరి, సంబంధాలు అవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇంకా వేరే మనం ఊహించలేము. ఐ థింక్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా తమిళిసై ఎక్కువ సంతోషంగా ఉన్నారు కేసీఆర్ ఓడిపోయినందుకు. సరే, కేసీఆర్ ప్రభుత్వం దాని విధానాలు వాటి వల్ల ఆయన ఓడిపోయారు, అందులో ఏమీ ఇంకా రెండో అభిప్రాయం ఎవరు చెప్పడానికి ఏం లేదు, ప్రజల తీర్పు కాబట్టి. అయితే దాంట్లో నుంచి ఇవన్నీ కూడా మాట్లాడటం అనేది గవర్నర్ కొంచెం ఛాయిస్ ఉంటుంది రిపబ్లిక్ డే ప్రసంగం వరకు. సో ఆమె వాటన్నిటిని వినిపించారని చెప్పి అనుకోవాలి. కొంచెం గుణపాఠం చెప్పాను నేను, తనకేదో ఒక పర్సనల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, వ్యక్తిగతమైన కొంత ఇది కూడా ఆమె తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. రిపబ్లిక్ డే ప్రసంగం జనరల్గా గవర్నమెంట్ అప్రూవ్ చేయడం పెద్దగా ఏముండదు, పథకాలు వాటి వరకు చేస్తారు. కానీ ఇంకోటి, నియంతృత్వం అనేది ఉండకూడదని ఎవరైనా ఎప్పుడైనా అనే మాటే కదా. కాకపోతే ఎవరిని ఉద్దేశించి ఎందుకు అన్నారు అన్న కోణం తీసుకున్నప్పుడు మటుకు మీరు అన్న ఇది వస్తుంది. సో అసెంబ్లీ, మొట్టమొదటి అసెంబ్లీలో కూడా అక్కడ కూడా గవర్నర్ ప్రసంగంలో కూడా ఇవే అంశాలు కనిపించాయి సార్, ఇవే వినిపించాయి కూడా. అంటే వచ్చిన విమర్శ అది కదా, ఏకపక్ష పాలన లేదా కుటుంబ పాలన, కేసీఆర్ ఎవరిని కలవలేదు, ఇలాంటి విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. పైగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా తీవ్ర స్థాయిలోనే ఆయన భాష కూడా, నిన్న కూడా వాళ్ళ సమావేశంలో కూడా ఆయన అలాగే చెప్పారు కదా. కాబట్టి నిజం చెప్పాలంటే తమిళిసైకి రేవంత్ రెడ్డికి సఖ్యత ఉండకూడదు. పినరాయి విజయన్కు, అరీఫ్ ఖాన్కు లేదు, ఎన్ రవికి, స్టాలిన్కు లేదు, మమతా బెనర్జీకి అక్కడ ఉన్న గవర్నర్కు లేదు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు అరవింద్ కేజ్రీవాల్కు అస్సలు లేదు. మల్లికార్జున్ ఖర్గే నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం ఈడీని, సిబిఐని ఉపయోగించి ఇబ్బందులు పెడుతుంది, జాగ్రత్త అని తమ పార్టీ వాళ్ళని హెచ్చరిక కూడా చేశారు. కానీ చాలా తమాషగా నరేంద్ర మోదీ కేంద్రంలోనూ ఇక్కడ గవర్నర్ కూడా వాళ్ళకేదో కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా ప్రేమ ఉన్నట్టు, చాలా మర్యాదలు పాటిస్తున్నట్టు చేస్తున్నారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ మీద కామెంట్స్ వరకే. బట్ అదర్వైజ్ కాంగ్రెస్ విషయానికి వస్తే బీజేపీ అంతకంటే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బహుశా తమిళిసై అన్ని రోజులు ఉంటారో, లేదా రేపు ఎన్నికల్లో పోటీ చేస్తారని ఇలాంటి వార్తలు వచ్చాయి కాబట్టి అక్కడికి వెళ్తారో తెలీదు. కాంగ్రెస్ అయితే ఈ స్పృహ కలిగి ఉండాలని నేను అనుకుంటాను. గతం మీద వ్యాఖ్యలు చేయొచ్చు, బీఆర్ఎస్ మీద కూడా చేయొచ్చు, కానీ గవర్నర్ను దానికి సాధనంగా చేసుకొని గవర్నర్ ఏదో చాలా నిష్పక్షపాతంగా గవర్నరు కేంద్రం ఉంటారు, అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే వైఖరి మటుకు అది మంచిది కాదు. ఇప్పుడు దేశంలో ఉన్న వాతావరణంలో అసలు మంచిది కాదు. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది కదా. గతంలో ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తున్నాయి, నాకు ప్రోటోకాల్ని పాటించట్లేదు అనేది పదే పదే కంప్లైంట్ అనేది గవర్నర్ వైపు నుంచి వచ్చేసింది సార్. ఈసారి ఆ ప్రోటోకాల్ ఇష్యూస్ లేనట్టున్నా, ఇప్పటికే 4-5 సార్లు కలుసుకున్నట్టున్నారు ఇద్దరు. అంటే శత్రువు మిత్రుడు అనే ఒక థియరీ ఉంటుంది కదా, అలాగా ఆమె కొంత అది ఉండొచ్చు. కానీ నేను అనుకుంటా ముఖ్యమైన అంశాలు వచ్చినప్పుడు గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డిని కూడా ఆమె ఇబ్బంది పెడతారు. ఆమె ఈయనకు చాలా రెడ్ కార్పెట్ వేసే పరిస్థితి ఏముండదు నా అంచనాలో. ఒకవేళ ఆమె అనుకున్నా కానీ కేంద్రం అనుమతించదు. మీరు ఒక విచిత్రమైన వాదన వింటున్నారు కదా, నరేంద్ర మోదీని భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి కలిసినప్పుడు మీరు బీఆర్ఎస్ను దెబ్బతీయండి, నేను మీకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి మోదీ చెప్పారు అని. ఆ రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితమైన పత్రికలోనే అలా రాస్తున్నారు. అది ఎలా సాధ్యం? అసలు ఇండియా కూటమి, కాంగ్రెస్, బీజేపీ ఆ సంబంధాలు అవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన చెప్పడం కానీ, ఆయన చెప్పింది వీళ్ళు విశ్వసనీయంగా రాయడం కానీ ఇవన్నీ చూస్తే నిజంగా అటువంటిది జరిగితే అప్పుడు కాంగ్రెస్ మీద మరిన్ని విమర్శలు వస్తాయి. ఇప్పుడు కేటీఆర్ అది అంటున్నారు ఇప్పటికీ, అవును వాళ్ళిద్దరు ఒకటే టీం అని. ఎలా సాధ్యం అసలు కాంగ్రెస్ బీజేపీ కలవటం అని ప్రశ్నలు లేవనెత్తాము అలాంటి వాళ్ళం. కానీ వీళ్ళు కూడా వచ్చి అటే మాట్లాడడంతో కొన్ని సందేహాలు కలుగుతాయి. సరే, ఇప్పుడు ముఖ్యమైన అంశాల్లో అలాంటి ఇబ్బందే పెట్టొచ్చు అన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి అది చాలా కీలకమైనటువంటి అంశం. నామినేటెడ్ పోస్టులో గతంలోనే శ్రవణ్ గారిని, ఆ తర్వాత సత్యనారాయణ గారిని రిజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అదే కోటాలో ఈ ఇద్దరు పొలిటీషియన్లని వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనే మాటని బీఆర్ఎస్ అడుగుతోంది సార్.
అది సరే. ఇప్పుడు ఒకటండి, అప్పుడు చేసింది తప్పు అయితే ఇప్పుడు కూడా అదే తప్పు చేయమని బీఆర్ఎస్ కోరుకుంటుందా? అప్పుడు చేసింది తప్పు అనుకుంటే ఇప్పుడు చేయడాన్ని ఆమోదించాలి. బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా టీడీపీ వైసీపీ ఏవైనా ఇవన్నీ ప్రాంతీయ పార్టీలుగా ఫెడరలిజం కాపాడుకోవటం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ వాళ్ళ రాజకీయ వైరుధ్యాలను గవర్నర్ త్రూ గవర్నరు లేదా బై ది గవర్నర్ అనే ఆలోచన ఏమాత్రం పనికిరాదు. నిజంగా అయితే ఆ వార్తలు కూడా వచ్చాయి. శ్రావణ్ సత్యనారాయణ అంశాలు కోర్టులో తేలే వరకు గవర్నరు వీటిని ఆమోదించకపోవచ్చు, ఈ పద్ధతిలో వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమోదించేశారు. ఆ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆమె ఆమోదించి ఉండొచ్చు. ఇంకోటి, గవర్నర్ కోటాలో ఉన్నవి పెట్టడానికి మిగిలిన వాటిలాగా కాల పరిమితి ఏమి ఉండదు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మిగిలిన వాటికి పలానా అప్పుడు చేయాలి, తేదీ లోపల పూర్తి చేయాలి, అట్లాంటిది. గవర్నరు అసలు కొన్ని రాష్ట్రాల్లో కొన్నిసార్లు అయితే అసలు పూర్తి చేయకుండా అలాగే గవర్నర్ల పదవీ కాలం ముగిసిపోయిన కాలం కూడా ఉంది. ఎందుకంటే గవర్నర్ను ఎవరు ఆదేశించరు. మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి. ఒక విధంగా గవర్నరు రాష్ట్రపతి కంటే పవర్ఫుల్. ఎందుకంటే రాష్ట్రపతినైనా మీరు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం చేసేయచ్చు, ఎవరు చేయలేదు. కానీ గవర్నర్ మీద అభిశంసన కూడా లేదు. రాష్ట్రపతికి ఇష్టం ఉన్న నాళ్ళు ఉండడం, ఇష్టం లేకపోతే ఇంటికి పోవటం, ఇది ఒక్కటే తప్ప గవర్నర్ను నియంత్రించే రాజ్యాంగ నిబంధనలు ఏవి లేవు. అది మన రాజ్యాంగంలో ఉన్న ఒక గ్రే ఏరియా అనమాట. సో ఈ భవిష్యత్తులో సంబంధాలు అనేవి ఎలా ఉండొచ్చు సార్ ప్రభుత్వానికి ఇక్కడ గవర్నర్కి మధ్యలో? నేనైతే మిగిలిన దేశం కంటే భిన్నంగా ఉంటాయని ఏమి అనుకోవట్లేదు. ఐ వాంట్ మై ఫ్రెండ్ సీఎం రేవంత్ గారు టు బీ కాషియస్ అబౌట్ ది గవర్నర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. మోదీ ఏదో అంటే కేసీఆర్ సరిగ్గా లేరు కాబట్టే మోదీ అలా చేశారు, గవర్నర్ అలా చేశారు అనుకోవటం అన్నది అది ఒక విధమైన పార్షియల్ అప్రోచ్, పార్షిక దృక్పథం. ఏకపక్ష పెత్తనము, కేంద్రీకృతమైన పెత్తనం చేయటము, బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడము, అందులో కాంగ్రెస్ అయితే అచ్చంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులే కదా, వాళ్ళు ఎప్పుడు చెప్పినా కానీ ముందు వ్యతిరేకులుగా చెప్పేది. అటువంటి వాళ్ళతో బీజేపీ మంచిగా ఉండే అవకాశమే లేదు. గవర్నర్ ఏదో ఈ తాత్కాలికంగా ఆమె కొన్ని అంశాల్లో అనుకూలంగా ఉండొచ్చేమో, కానీ డెసిసివ్గా అంటే నిర్ణయాత్మకమైన అంశాలు వచ్చినప్పుడు తమిళిసై గతంలో కంటే ఇంకా దారుణంగా ప్రవర్తించే అవకాశమే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదేం జోస్యం కాదు, మిగతా చోట్ల జరిగింది. ఉదాహరణకు నిన్న ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కేరళ గవర్నర్, ఆయనకు 64 పేజీల ప్రసంగం ఆయన చదవాల్సింది. అవును, ఆయన 50 సెకండ్లో ఎంతో చదివి స్టార్టింగ్ కూడా చదివినట్లు లేడు అసలు. చివరి పేరాలో 2 వాక్యాలు మటుకు చదివి ముగించి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. చదవకపోవడం వ్యతిరేకించడం కూడా కాదు. కాబట్టి పినరాయి విజయనే తన మీద ఏదో చేయిస్తున్నారని డైరెక్ట్గా కేసులో పెట్టాడు. నడుస్తూనే ఉంది అది ఎడతెగని. రవి కూడా నిన్న, తమిళనాడు గవర్నర్ రవి నిన్న కూడా అటువంటి ఏదో తీవ్రమైన చర్య ఒకటి చేశారు. ఇలా చెప్తూ పోతే ఈ యాంటీ హోస్టైల్ యాక్షన్స్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ బీజేపీ అంతు లేదు. తమిళిసై కూడా అలాగే ప్రవర్తించారు. అంటే కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శ ఒక ఎత్తు, ఆ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పట్ల గవర్నర్ వ్యవహరించిన తీరు తీసుకుంటే మటుకు అది పూర్తిగా తప్పే రాజ్యాంగ రీత్యా ఎవరి అధికారంలో ఉన్నా. అందువల్ల ఆ ప్రవర్తన అంతా మారిపోయి ఒక్కసారిగా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి చాలా గొప్పగా సహకరించాలని తమిళిసై కానీ అనుకోరు. ఆమె అనుకుంటే అమిత్ షా ఒప్పుకోరు, హోంమంత్రి ఆమె బాస్. సో పైనుంచి మాత్రం ఒక ఒత్తిడి తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఈరోజు కూడా ఆమె మాట్లాడింది. ఇప్పుడు ఆ విధంగా చూస్తే నరేంద్ర మోదీ మీద కూడా చాలా ఎక్కువ విమర్శ ఉంటుంది కదా, ఏకపక్ష పోకడలని ఇంకోటి అనండి. అందువల్ల ఇది సహజమే. గవర్నర్ అలా మాట్లాడడం కొంత ఆమెకు కలిసి వచ్చింది, కాలం ప్రజల తీర్పు కలిసి వచ్చింది అనుకోవాలంటే. సో ఇప్పుడు కేవలం 2 నెలలు కూడా కాలేదు కాబట్టి ఇంకా ముందు అనేది భవిష్యత్తు లోక్సభ ఎలక్షన్స్ వరకు ఏదో ఒక బెంచ్ మార్క్ లాగా పెడుతున్నారు కాబట్టి అది జరగవచ్చు. రెండవది, ఇంకా ముఖ్యమైన సమస్యలు, బిల్లులు, తీర్మానాలు ఈ ప్రభుత్వం పంపించాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు ఒక హిజాబ్ రద్దు లాంటి దాని మీద ఒక బిల్లు పంపించింది కర్ణాటక, సమస్యలు వస్తాయి. అట్లాగే సబ్స్టాన్షియేటివ్ యాక్షన్స్ అండ్ బిల్స్ ఈ గవర్నమెంట్ మొదలుపెట్టిన తర్వాత గవర్నర్ నుంచి నిజమైన రియాక్షన్ అప్పుడు వస్తుంది. అది రావాలని నేను కోరుకోవట్లేదు, కానీ బీజేపీ వాళ్ళ ప్రవర్తనను బట్టి చూసినప్పుడు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గవర్నర్ని అదే పనిగా ప్రశంసలు కీర్తించే ముందు కాంగ్రెస్ నాయకులు కొంతమంది
ఈ వాస్తవాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ పదే పదే ఇప్పుడు ఒక మాట చెప్తోంది, కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు ఒకటే అనే దానికి ఇదే నిదర్శనం అనేది కూడా. ఇది ఎక్కడండి, అదేదో ముత్యాల ముగ్గు సినిమాలో మాట్లాడినట్టుగా దీనికి ఎంత అవుతుంది దానికి ఎంత అవుతుంది అని. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ, ఇన్ని రకాల ఈక్వేషన్స్ ఎలా సాధ్యం అండి? ఏదో ఒకటే సాధ్యం. తప్పకుండా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కోరుకుంటుంది. అది బీఆర్ఎస్ చేస్తుంది అని బీజేపీ నాయకులు అంటే బీజేపీనే చేస్తుంది అని వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ నాయకులు అంటారు. కానీ ఆ మాట అయితే ఉంది, తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, కొద్ది మాసాల్లోనే ఇది లేకుండా చేయటం. ఇప్పుడు కేటీఆర్ అంటున్నట్టుగా రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అవుతారు అని. ఏక్నాథ్ షిండే ఎవరితో చేతులు కలిపారండి? బీజేపీతో. తన స్వపక్షంలోనే అంతే కదా. ఆయన ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని పడగొట్టడానికి ఏక్నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపారు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈయన ఎందుకు ఏక్నాథ్ షిండే ఇంకోరితో కలిసి తన ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటాడు? కాబట్టి ఆయన ఏదో తేలిగ్గా ఒక మాట అంటే చీలిపోతారు అని ఆయన అంటున్నాడు. కానీ ఒక రాజకీయ వర్గాల్లో ఒక అభిప్రాయం చలామణిలో ఉంది, అది బలంగా కాదు. కానీ రేవంత్ రెడ్డి అనేక డక్కాముక్కీలు తిన్నాడు, అనేకం చూశాడు. తన ప్రభుత్వానికి ముప్పు వస్తే మటుకు ఏదైనా చేస్తాడు ఆయన, దానికోసం ఆయన వెనుకాడే పరిస్థితి ఏమీ ఉండదు అని. బట్ సోఫార్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఫిలాసఫీ అంతవరకు మాట్లాడుతున్నాడు. బీజేపీని అయితే పెద్ద తీవ్రంగా ఆయన హెడ్ ఆన్ కొలిజన్ అంటారు, ముఖాముఖి తలపడడానికి ఆయన ఇప్పటివరకు పెద్ద సిద్ధపడలేదు. ఫార్మల్గా ఎప్పుడన్నా ఒకటి అలా మాట్లాడుతున్నాడు. సో హిస్ బిటర్ క్రిటిసిజం అటాక్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ బీఆర్ఎస్. Yes, sir. Thank you, sir. Thank you.